తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మత్తుకు బానిసలు చేసి పాలిస్తుందని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చెరువులు, ప్రాజెక్టులు తప్ప మీరు ఏదైనా కొత్తవి తీసుకువచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాగునీటికి సంబంధించిన ఐఏబీ సమావేశం నిర్వహించలేదని, అందుకు ఒక దిశానిర్దేశం కూడా లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని బీసీ మైనార్టీలకు ₹1,00,000 సబ్సిడీ స్కీమ్ అంటూ కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని కూడా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. సాగిస్తున్న ప్రభుత్వం ప్రజలను పూర్వం ఏదైతే రాజులు రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు ఏదైనా సరే నిలదీసి అడుగుతారేమో తప్పు జరుగుతాయని మత్తు మందుకు అలవాటు చేసినట్టుగా ఇవాళ ఉండే ప్రభుత్వం 16 ఏళ్ళు నిండిన యువకుడి నుంచి వృద్ధుని వరకు నిత్యం మత్తులో కొనసాగే విధంగా తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా నిన్న కేటీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళంతా చెర్లు కుంటలు మొత్తం పట్టించుకోలేదు, ఆఘాతమైనవి అన్నారు. ఇలా నాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన చెరువు కట్టలు, రిజర్వాయర్లు తప్ప మీరు ఏమైనా కొత్తగా సృష్టించినారా? కేవలం కొంతమంది సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడానికి మున్సిపాలిటీలలో పరిధిలో ఉండేటువంటి దాంట్లో టీఆర్ఎస్ నాయకులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ అక్కడ ఉండేటువంటి లేఅవుట్స్ను పడగొడతామని భయభ్రాంతులుగా 2 దిక్కుల ఒక పక్క కట్టల నిర్మాణంతో అసంపూర్తి పనులు చేస్తూ బిల్లులు ఎత్తుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాస్తవం కదా అనేది కేటీఆర్కు సంధిస్తూ ఏదైతే ప్రభుత్వం ముందుకు సాగు చేయమని అంటుంది. పంటలు ముందుకు సాగు చేయమనేటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికే వేసినటువంటి ధాన్యానికి